మనం అందరం కూడా నిలబడి జీవం గల దేవుణ్ణి మనం ఆరాధించుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆ విధంగా నిలుచుండి ప్రభువుని మనం స్తుతించుకుందాము. హల్లెలూయా ఎల్లప్పుడూ తండ్రికే మహిమయు ప్రభావము ఎల్లప్పుడూ కలుగునుగాక. హల్లెలూయా ఎల్లప్పుడూ యేసునికే మహిమయు ప్రభావము ఎల్లప్పుడూ కలుగునుగాక. హల్లెలూయా అందరూ మోకరించి ప్రభుని స్తుతించుకుందాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము మీ పాదముల చెంతకు చేరడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకిచ్చిన ఆయుష్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఎంతోమందికి లేని కృప మీరు మాకు ప్రసాదించారు. మీకు వందనాలు నాయన. మీ ప్రశస్తమైన రెక్కల క్రింద మమ్మల్ని దాచిపెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మా దేవుడు జీవగల దేవుడని, సజీవుడైన దేవుడని, మాట్లాడే దేవుడని, మమ్మల్ని చూచే దేవుడు అని, మమ్మల్ని నడిపించే దేవుడు అని, మమ్మల్ని ఎత్తుకొని ప్రభువా మమ్మల్ని ఆదరించే దేవుడని, మమ్మల్ని పోషించే దేవుడని, ప్రభువా ప్రతి విషయంలో మాకు సహాయం చేసే దేవుడు అని మరొకసారి మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన. మీరు పరిశుద్ధుడైన దేవుడివి, మహాఘనుడివి, మహోన్నతుడివి. మీకు సాటి అయిన వారు ఎవ్వరూ కూడా లేరు నాయన. వేల్పులలో మీ వంటి సముడు లేడు. మీరు పరిశుద్ధుడైన దేవుడు అని మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు నిత్యము కూడా దూత గణములతో పొగడబడుచున్న దేవుడివి ప్రభువా. సర్వ సృష్టి చేత పొగడబడుచున్న దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మీరొక్కరే ఆరాధనకు పాత్రుడువు నాయన, ఆరాధనకు యోగ్యుడువు మీరే.
నాయన మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మా జీవితాలలో ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు. ఈ మాసంలో చివరి ఆదివారంలోనికి మీరు మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు నాయన. మమ్మల్ని 5 మాసాలు దాదాపు మీరు మమ్మల్ని కాపాడి భయంకరమైన ఎండల్లో భయంకరమైన విపత్తుల్లో నుంచి మమ్మల్ని తప్పించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కోటి కోటి స్తోత్రాలు చెల్లిస్తూ, మీ కుమారుడనేసు ప్రభు ద్వారా మాకిచ్చిన గొప్ప సమాధానాన్ని బట్టి మీకు వందనాలు. శత్రువులమైన మమ్మల్ని మీరు ప్రేమించి మీరు ప్రభువా క్రీస్తుతో కూడా సమాధానపరుచుకున్నందుకు మీకు వందనాలు. క్రీస్తులో మాకు ప్రభువా ఏ శిక్షా విధి లేకుండా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు మీకు వందనాలు నాయన. దేవా, మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు వందనాలు. మీరు చేసిన ప్రభువా ఆ గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి మీకు వందనాలు. మా యొక్క యోగ్యతను బట్టి మేము రక్షింపబడలేదు, కానీ మీ యొక్క ఉచితమైన కృప చేతనే మేము రక్షింపబడ్డాము నాయన. అందును బట్టి మిమ్మల్ని మీకు స్తుతిస్తూ ఉన్నాం. మీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహించి సంచకరువుగా అనుగ్రహించి మమ్మల్ని మీరు బలపరుస్తున్నందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన. మీరు చేసిన మేళ్లకు భౌతికంగా ఎన్నో రీతిలుగా చేశారు ప్రభువా. మాకిచ్చిన అన్ని ఈవులను బట్టి కృపలను బట్టి మేము తలపోసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, సహవాసంగా మీరు చేసిన మేళ్లను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మేము దినమంతా కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించిన అది బహు స్వల్పమని ఎరిగి ఈ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభువును మా రక్షకుడును మా కొరకు త్వరగా రానైన యేసుక్రీస్తు నామమున ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి ప్రభువుని స్తుతిద్దాం. ఆ పాట పాడుచుండగా స్క్రీన్ మీద కూడా వేస్తున్న పాటని మనం పాడుకుందాం. మనం యెహోవా నా బలమా యథార్థమైనదిని అనేది పాడుకుందాం. మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు మాత్రమే పాడుకుందాం మనం. What
బైబిల్ గ్రంథంలో నుండి 119వ కీర్తన 25 నుంచి 32 వరకు ఉన్న చరణ భాగాన్ని ఉత్తర ప్రతుత రీతిగా చదువుకుందాం. 119వ కీర్తన 25వ చరణాన్ని నుంచి 32 వరకు ఉన్న చరణ భాగాన్ని ఉత్తర ప్రతుత రీతిగా చదువుకుందాం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. చదవబడిన ఈ చరణ భాగమును దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రియమైన వాళ్ళరా, గత కొన్ని వారాల నుంచి మనం ఈ యొక్క దాలెత్ అనే అక్షరము, హీబ్రూ అక్షరంలో ఉన్న విషయాలను గురించి 8 చరణాలను గురించి మనం ఆలోచన చేస్తూనే ఉన్నాం. ఈ 8 చరణాలలో మనం ఇంతవరకు అతను చేస్తున్న ప్రార్థనల గురించి మనం ఆలోచన చేస్తూ, అతడు ఇంతకు ముందు 5 దేవుణ్ణి ప్రార్థన చేశాడు, దేవుణ్ణి అడిగాడు, మనవి చేశాడు. ఆ 5 మనవులను గురించి మనం ఆలోచన చేస్తూ 6వ మనవులోనికి మనం వచ్చాం. ఈ 6వ ఆ యొక్క ప్రార్థన ఏం చేస్తున్నాడు అనంటే, ఈ అనగారిన ఈ రచయిత తన జీవితంలో చేస్తున్న పని ఏంటంటే, నేను ఇలాంటి పరిస్థితిలోనికి వచ్చాను, ఈ స్థితిలో నేను ఉన్నాను, ఆ స్థితిలో ఉన్న నాకు నేను ఏమి నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలియదు. ఆ నిర్ణయాలు తీసుకోవడానికే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్పి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ నిర్ణయాలలో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నాడో 2 నిర్ణయాలు గత వారాల్లో మనం ఆలోచన చేశాం. అతడు మొట్టమొదట ఎంచుకున్న మార్గం ఏంటి? ఆ నిర్ణయం ఏంటంటే, సత్య మార్గమును నేను కోరుకొను ఉన్నాను అని చెప్పాడు. అది మొదట తను కోరుకున్నది. రెండవది ఏం కోరుకున్నాడు అనంటే, అది కోరుకోవడం మాత్రమే కాదు, నేను ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను అని అన్నాడు. దేవుని యొక్క న్యాయ విధులు నా ముందు ఉన్నాయి, నేను కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నీ న్యాయ విధులు నాకు ఇవ్వడం జరిగింది, నీ న్యాయ విధులను బట్టే నేను నడుచుకుంటాను అని చెప్పి ఆ కీర్తనగాడు చెప్పినట్లుగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక 3వది మనం ఇప్పుడు గమనిద్దాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను, చూడండి. మొట్టమొదట ఈ రచయిత తీసుకున్న ఆ విషయాన్ని ఎలాగ తీసుకున్నాడు, ఏం తీసుకున్నాడు? 3వ నిర్ణయం, అతను వాక్యానికి నేను కట్టుబడి ఉంటాను అని నిర్ణయం తీసుకున్నాడు. ఏ పరిస్థితుల్లో అయినా సరే, అది మంచిదే కానీ చెడ్డదే కానీ ఏమి జరిగినా సరే, నేను నీ వాక్యాన్ని జవదాటను, నేను కట్టుబడి ఉంటాను అని చెప్పాడు. ఈ రోజున మన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని మనం పక్కకి పెట్టేస్తూ ఉంటాం. కానీ ఈ కీర్తనకారుడు చెప్తున్న విషయం ఆలోచన చేస్తే, నేను వాక్యాన్ని హత్తుకొని అనే మాటను చెప్పాడు. చూడండి దేవుని యొక్క వాక్యంలో, యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను అని అన్నాడు. ఏమి హత్తుకున్నాడు అనంటే, శాసనాలు హత్తుకున్నాడు. మనం శ్రమలు వచ్చినప్పుడు వేటి మీద మన మనసు పెడుతూ ఉంటాం. కానీ ఈ కీర్తనకారుడు చేస్తున్న విషయాన్ని చూడండి. పైన 25వ చరణంలో, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అని అన్నాడు.
ఏమన్నది, నేను ఆ యొక్క ఎన్నో శ్రమల గుండా వెళ్ళిపోయి, నిరాశలోనికి వెళ్ళిపోయి ఇప్పుడు మంటిని హత్తుకొనుచున్నది అని అన్నాడు. కనుక శ్రమలు, నిరాశ, నిస్పృహలో అలాంటి పరిస్థితిలో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ రోజున మనకు ఏదన్నా నిరాశ వచ్చిందనుకోండి, నిస్పృహ వచ్చిందనుకోండి, ప్రార్థన మానేస్తాం, వాక్యం మానేస్తాం, అన్నీ మానేస్తాం మనం. కానీ ఈ కీర్తనకారుడు చేస్తున్న పని ఏంటంటే, ఇప్పుడు చదువుతూ ఉన్నాను, యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను అని అన్నాడు. నీ శాసనాలు, నీ వాక్యాన్ని నేను పట్టుకొని ఉన్నాను అని అన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో మనం పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని మనం పట్టుకుని ఉంటే మనం సిగ్గుపరచబడం, నిరాశ కూడా వెళ్ళలేం. నిరాశలో నుంచి దేవుడు బయటికి లాగేది ఒకే ఒక సూత్రం. ఈ కీర్తనకారుడు అన్నాడు, నీ శాసనములను నేను హత్తుకొని ఉన్నాను అని అన్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఏదన్నా పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు బయటికి రావాలంటే నీ అవమానంలో నుంచి, నీ యొక్క అపజయాల్లో నుంచి, నీ సిగ్గులో నుంచి నువ్వు బయటికి రావాలి అనంటే ఆ పనే చేయాలి. అందుకే ఈ కీర్తనకారుడు అన్నాడు, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను అని అన్నాడు. ఎవరైనా సమస్యలు ఎదురైనప్పుడు వారి జీవితంలో వారు ఏది చేయాలి అని అంటే, సమస్యలు ఎదురైనప్పుడు వారు శాసనాలను హత్తుకొని, దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉండడం అనేది జరగాలి. అలా జరిగితే ఏమవుతుంది, కింద చెప్పాడు, ఏమన్నాడు, నన్ను సిగ్గుపడనీయకము అని అన్నాడు. ఎప్పుడు మనం సిగ్గుపడం అనంటే, దేవుని శాసనాలను హత్తుకున్నప్పుడు మనం సిగ్గుపడం. దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తూ ఉన్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు, 21వ వచనంలో ప్రియులారా అని చెప్పాడు. ఆ పైన వచనాల్లో కూడా మనం చూస్తే మన హృదయంలో ఆ పాపము మన మీద ఆరోపణ చేస్తున్నప్పుడు, దోషములు ఆరోపణ చేస్తూ ఉన్నప్పుడు మనం ఎలాగవుతాం, పాపం చేసిన వాళ్ళు సిగ్గుపడాల్సి వస్తుంది. కానీ ఆ పాపమును సరిచేసుకున్నప్పుడు దేవుడు ముందు ధైర్యంగా నిలబడగలవు. అదే మాట చెప్పాడు. ఏమన్నాడు 21వ వచనంలో, ప్రియులారా మన హృదయము మన యందు దోష ఆరోపణ చెయ్యని ఎడల అని అన్నాడు. అది చెయ్యకపోతే, నీ శాసనములు హత్తుకొని నడుస్తూ ఉన్నప్పుడు నేను పవిత్రంగానే జీవించగలను. అందుకే చెప్పాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను. ఎప్పుడైతే పాపము లేని జీవితం ఉంటుందో దేవుని ధైర్యంగా ఎదుర్కొంటాం. అందుకే చెప్పాడు, నన్ను సిగ్గుపడనీయకము. ఎవరు సిగ్గుపడతారు అనంటే, దేవుని వాక్యాన్ని హత్తుకోలేని వాళ్ళు పరిస్థితులు వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని హత్తుకోలేని వారు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుని ఎదుట నిజాయితీగా, యథార్థంగా ఒప్పుకొని మనం సమ్మతపరుచుకోవాలి. పాపాన్ని దాచిపెట్టుకోవడం కాదు, పాపమును సరిచేసుకోవాలి. మన యొక్క లోపాలను సరిచేసుకోవాలి. మన గర్వాన్ని, అహంకారాన్ని, వాటన్నిటినీ కూడా మనం సరిచేసుకోవాల్సిన అవసరత ఉంది. ఎప్పుడైతే మనం సరిచేసుకుంటామో అప్పుడు మనం సిగ్గుపడం, దేవుని వాక్యాన్ని హత్తుకోవడం అనేది. చార్ల్స్ బ్రిడ్జ్ అనే ఆ వ్యక్తి ఈ కీర్తనల మీద చాలా మంచి కామెంటరీ రాశాడు. అద్భుతమైన కామెంటరీ, వ్యాఖ్యానం రాశాడు. ఆ చార్ల్స్ బ్రిడ్జ్ ఏమంటాడు అనంటే, ఒక విజ్ఞప్తి చేశాడు. ఓ వెనుకకు జారిపోతున్న వారులారా, అవమానకరమైన మార్గము నుండి బయటపడండి మరియు దేవుని వాక్యమునకు కట్టుబడి ఉండండి అని చెప్పాడు. అది అతను చెప్పిన మాట. ఇప్పుడు మన జీవితంలో వెనకకు జారిపోతూ ఉన్నాం. విశ్వాసులమే, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చెయ్యం, వాక్యం చదవం.
మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళిపోతామో అది చెప్తూ ఉన్నాడు. గనక వెనకకు జారుకున్న వారులారా, బ్యాక్ స్లైడర్స్ అని చెప్పాడు. అవమానకరమైన మార్గము నుండి బయటపడ. ఎందుకు? దేవుని వాక్యాన్ని విడిచి తిరిగే వాళ్లకు సిగ్గే వస్తుంది, అవమానమే వస్తుంది. అందులో నుంచి బయటపడి దేవుని వాక్యంలో హత్తుకొని ఉండండి, కట్టుబడి ఉండండి అని అన్నాడు. ఈ రోజున సిగ్గుపడడానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం హత్తుకోలేనప్పుడు మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఈ కీర్తనకారుడు చేసిన పని ఏంటంటే, దేవుని వాక్యాన్ని హత్తుకున్నాడు. అందుకే అంటున్నాడు, నన్ను సిగ్గుపడనీయకము అని అన్నాడు. దేవుని ఎదుట మనం సిగ్గుపడకుండా నిలబడాలి అని అంటే, ముందు మన దేవుని వాక్యము చేత మన జీవితాన్ని సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది. అది ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక 4వ నిర్ణయం ఏం తీసుకున్నాడు అని అంటే, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. 119వ కీర్తనలోనికే వెళ్దాం. అతడు తీసుకున్న నిర్ణయం ఏంటి అని అంటే, నీ వాక్య మార్గము గుండనే పరిగెత్తుతా అని అన్నాడు. చూడండి, నేను చదువుతున్నాను. నా హృదయము నువ్వు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదను అని చెప్పాడు. నీ ఆజ్ఞల మార్గమున అనే మాటను చెప్పాడు. నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తదను. ఎక్కడ పరిగెత్తుతాను అనంటే, నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుతా. దేంట్లో పరిగెత్తాను? ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో గమనించవలసిన విషయం, ఎక్కడి నుంచి లేపాడు అనంటే, ఇంతకు ముందు మంటిని హత్తుకుంది, ఇప్పుడు దేవుని వాక్యం బ్రతికించింది. ఆ బ్రతికించిన వాక్యంలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనంటే, ఆ కింద చదువుతున్నాను, నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదను అని చెప్పాడు. పరిగెత్తుతా. పక్షిరాజు ఏ విధంగా పరిగెత్తుతుందో ఆ విధంగా నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుతాను. నన్ను బ్రతికించావు నువ్వు, నేను ఇప్పుడు ఆగను, నేను పరిగెత్తుతాను అని అన్నాడు. ఈ రోజున చాలామంది వారి జీవితంలో దేవుని వాక్యం పట్ల వారికి ఆతృత లేదు. దేవుని వాక్యము గుండా పరిగెత్తాలనే ఆశ కూడా లేదు. అందుకే వారి జీవితంలో ఏమైపోయారు అనంటే, ఒక విషయాన్ని ఈ మాటలు మీకు అర్థం కావడానికి, ఎందుకు వారి జీవితాల్లో అనగారిపోయిన నిరాశలోనే వారు ప్రయాణించడానికి కారణం ఏంటి అనంటే, దేవుని వాక్యం పట్ల ఆశ తృష్ణ లేదు, వారు పరిగెత్తడం లేదు. వేగంగా పరిగెత్తేవాడిని ఆపడం కష్టం. చాలా జోరుగా వెళ్ళే మోటార్ సైకిల్ మీద రైడ్ చేసేవాడిని మనం ఆపడం కష్టం. ఒకవేళ జోరుగా పరిగెత్తుతున్న రైలుని ఆపడానికి అది చాలా కష్టం. కారైనా పరిగెత్తుతున్న వ్యక్తి అయినా ఆపడం కష్టం. కానీ మెల్లిగా నిదానంగా వెళ్ళే వారిని ఆపడం చాలా సులువు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో దేవుని వాక్యంలో నిదానం అయిపోయింది. వారు మొట్టమొదట మనం గమనిస్తూ ఉన్నాం, ఆ యొక్క జనవరి 1వ తారీఖున మొదలు పెడతాం, వాక్యం 10 అధ్యాయాలు చదివేస్తాం. రెండో రోజు వస్తుంది 9 అధ్యాయాలు, అలాగా దిగజారిపోతూ ఉంటాం. ఇక మెల్లిగా అయిపోయే వాళ్ళకి ఇక వాక్యం యొక్క పూర్తిగా దేవుని వాక్యమునిచ్చేవారు దూరం అయిపోతూ ఉన్నారు. మెల్లిగా నడిచేవాళ్ళు, మెల్లిగా పరిగెత్తేవాళ్ళు వారి జీవితంలో ముందుకు సాగరు. ఈ కీర్తనకారుడు అంటాడు, నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తుచున్నాను అని చెప్పాడు. దేవుని మార్గంలో నేను పరిగెత్తుతున్నా. ఈ రోజున ఎంతమంది దేవుని వాక్యంలో పరిగెత్తుతున్నారో ఒకసారి ఆలోచించాలని మనవి చేస్తున్నా. ఎందుకు పరిగెత్తుతున్నాడు అనంటే, ఈ రోజున దుస్థితి వచ్చేసింది విశ్వాసుల యొక్క జీవితాల్లో.
ఇన్ని సంవత్సరాలు అయిపోతాయి, 30, 40, 50, 60 సంవత్సరాలు అయిపోతాయి, కానీ ఒక్కసారి కూడా బైబిల్ చదవలేని దుస్థితిలోనే ఉన్నారు. ప్రతిసారి కూడా దేవుని వాక్యాన్ని చదువు అన్నా సరే వారు దేవుని వాక్యాన్ని పట్టించుకోలేని స్థితిలోనే ఉన్నారు. ఎందుకు అలాగున్నావు అనంటే కారణం ఏంటంటే వారి జీవితాల్లో చూసుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యం పట్ల తృష్ణ అనేది వారికి లేదు. ఇంకా మనం చెప్పాల్సిన విషయం, ఈ కీర్తనకారుడు చెప్తూ ఉన్న విషయం అంటే, నా హృదయమును ఏం చేశావు, నా హృదయమును విశాలపరిచినప్పుడు దేవుని వాక్యం నాకు అర్థమవుతుంది. దేవుని వాక్యం అర్థమవుతున్న కొలది దేవుని వాక్యంలో నేను పరిగెత్తుతూనే ఉన్నా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎంత అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. ఈ రోజున ప్రియమైన వారడా, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు బ్రతికి పరిగెత్తాలి అనంటే, ఒకతను మేర్ల్ హంగర్ అనే ఒక వ్యక్తి 11 విషయాలు ప్రస్తావించాడు. ఈ రోజున ఆ 11 విషయాలు వరుసగా నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. సంఘాల్లో ఎందుకు జీవము రాదు అనంటే, ఎందుకు జీవము రాదు? ఈ రోజున చచ్చిన స్థితిలో సంఘస్థులు పడి ఉండడం, విశ్వాసులు పడి ఉండడానికి కారణం ఏంటి అనంటే, దేవుని వాక్య మార్గంలో వారు పరిగెత్తరు. దేవుని వాక్యం గుండా వారు పరిగెత్తడానికి ఇష్టపడరు. మొట్టమొదట విషయానికి మనం వెళ్దాం. ఎప్పుడైతే దేవుని వాక్యం గుండా నువ్వు పరిగెత్తుతావో, దేవుని వాక్యాన్ని హత్తుకొని పరిగెత్తుతావో, నువ్వు పాపము నుండి, లోకము నుండి, శరీరము నుండి నువ్వు బయటికి వస్తావు. అందుకే మంటి నుండి నన్ను, అక్కడ మంటిని హత్తుకుంది, ఇప్పుడు అంటున్నాడు నన్ను బ్రతికింపుము అన్నాడు. నువ్వు బ్రతికింపబడతావు. దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. పాపము నుండి, లోకము నుండి, శరీరము నుండి నీకు విడుదల ఇచ్చేది దేవుని వాక్యం. రెండవది ఏమన్నాడు అనంటే, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే నీలో హృదయంలో ఉన్న పాపాన్ని వెలికి, లేకపోతే పూర్తిగా వెతికి బయటికి తీసుకొస్తుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని చదవరు గనక వారి జీవితాల్లో పాపంలో నుంచి బయటపడరు. వారు పాపం నుంచి బయట పడకపోవడానికి కారణం ఏంటి? దేవుని వాక్యం చదివితే అర్థమవుతుంది. ఇది అద్దము వంటిది. దేవుని వాక్యం అద్దము. నీ యొక్క హృదయం అంతా కూడా బట్టబయలు చేసే పాపాన్ని బయలుపరుస్తుంది. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ హృదయంలో ఉన్న పాపాన్నంతటి కూడా ఎత్తి చూపిస్తుంది. అప్పుడు ఒప్పుకోలు ప్రారంభమవుతుంది. అదే ఉజ్జీవానికి కారణం. మూడవది ఏం జరుగుతుంది అనంటే, ఎప్పుడైతే నువ్వు ఉజ్జీవింపబడతావో నీ ప్రార్థన జీవితం ఒక శక్తివంతమైన జీవితంగా మారుతుంది. ఈ రోజున ప్రార్థన జీవితం శక్తి లేని జీవితం అయిపోవడానికి కారణం ఏంటంటే, వారి జీవితాల్లో నిజంగా దేవుని వాక్యం పట్ల తృష్ణ లేదు. ఒక పాట ఉంది, దేవుని వాక్యం హృదయాలు లోతుల్లోనికి వెళ్తే ఉజ్జీవము దొరుకును అని అన్నాడు. దేవుని యొక్క గొప్ప ఉజ్జీవం, విశ్వాసంలో గొప్ప ఉత్సాహం ఉంటుంది. నాలుగవది ఏం జరుగుతుంది అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు ఒక క్రొత్త అభ్యాసాన్ని ఇస్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు. దైవ భక్తితో కూడిన దేవుని వాక్యాన్ని చదువుతున్న కొలది నీ హృదయంలో ఒక అభ్యాసం అనేది ప్రారంభమవుతుంది. ఐదవది సాక్ష్య జీవితం వస్తుంది. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో సాక్ష్యం లేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యం వారి జీవితాల్లో లేదు. దేవుని వాక్య జీవితం లేనప్పుడు సాక్ష్యాలు లేవు. అందుకే క్రైస్తవ జీవితంలో సాక్ష్యము లేని బ్రతుకులు అయిపోయాయి. ఆరవది ఏమవుతుంది అంటే, పాపం కోసం ఒక లోతైన పశ్చాత్తాపం వస్తుంది. అరే నేను ఇంకా మారాలి అనే మనసు వస్తుంది. కానీ ఈ రోజున ఎందుకు మనసు రావడం లేదంటే, వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని వారు పరిగెత్తరు, దేవుని వాక్యాన్ని చదవరు. అందుకే విశ్వాసుల్లో మార్పు రావడం లేదు. ఆదివారం వస్తే సరిపోయింది అనుకుంటారు కొంతమంది. ఆదివారం ఆరాధనకు హాజరు కావడమే చాలా భక్తి అనుకుంటారు వారి జీవితాల్లో.
ఆదివారం వచ్చే భక్తి అది మతస్థులు. దేవుని వాక్యాన్ని ధ్యానించడం కావాలి, చదవడం కావాలి. అందుకే ఈ కీర్తనకారుడు మంటికి హత్తుకున్న వ్యక్తి ఇప్పుడు శాసనములను హత్తుకుంటూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని హత్తుకుంటున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఎందుకు పశ్చాత్తాపం రాదు? గర్వము నీ హృదయంలోకి వస్తుంది. వాక్యాన్ని చదివితే కదా పాపం కోసం ఒక లోతైన పశ్చాత్తాపం వస్తుంది. ఈరోజు పశ్చాత్తాపం రాడాలా, గర్వం వస్తుంది. వాక్యాన్ని గురించి మా చర్చిలో వాక్యం బాగా ఉంటుంది అనే ఒక గర్వం వచ్చింది తప్ప పశ్చాత్తాపం రాలేదు. ఎందుకంటే దేవుని వాక్య మార్గము గుండా వెళ్తే నీలో పశ్చాత్తాపం వస్తుంది. ఏడవది ఏమొస్తుంది అనంటే దేవుని వాక్యమును ఆ యొక్క వాక్యం గుండా పరిగెత్తుతున్నప్పుడు ధైర్యం వస్తుంది. ఈరోజు పిరికి వాళ్ళగా ఉండం. ఎందుకు పిరికితనం? ఏదన్నా వస్తే భయపడడం ఎందుకు? వారి జీవితాల్లో కారణం ఏంటంటే వారు బ్రతికింపబడిన వాళ్ళు వారి జీవితంలో దేవుని వాక్యాన్ని గుండా వెళ్తున్నప్పుడు ధైర్యం వస్తుంది. దేనికి భయపడిన అవసరంలా, వారి జీవితంలో భయపడవలసిన అవసరత లేదు. ఎనిమిదవది ఏం జరుగుతుంది అనంటే అబద్ధం అసహ్యం అనిపిస్తుంది. ఈరోజు అబద్ధాలు ఆడడం, అబద్ధ జీవితం అనేది అసహ్యం అనిపించకపోతే అది నిజంగా దేవుని వాక్య మార్గము నన్ను వెళ్ళడం లేదు అని అర్థం అవ్వాలి. తొమ్మిదవది ఏం జరుగుతుంది అనంటే దేవుని వాక్యం పట్ల గౌరవం పెరుగుతుంది. ఈరోజు వాక్యం పట్ల గౌరవమే లేదు. ఆదివారం దులుపుకుని వస్తాం అంతే తప్ప హృదయంలో మాత్రం దేవుని వాక్యానికి చోటు లేకుండా అయిపోయింది. దేవుని వాక్యం అంటే గౌరవమే లేదు. వాక్యం ఎంత చులకనైపోయింది వారి జీవితాల్లో. దేవుని వాక్యాన్ని పాటించాలి, దేవుని వాక్యంలోనికి నేను లోతుగా వెళ్ళాలి, దేవుని వాక్యం పట్ల గౌరవం పెరుగుతుంది. అరే ఎంత మంచి వాక్యం అని ఈ రోజున ఎంతమంది మెచ్చుకుంటూ ఉన్నాం. ఇంత మంచి వాక్యం ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరికి ఉంది? పదోది జరిగేది ఏంటంటే ఎప్పుడైతే దేవుని వాక్య మార్గంలో గుండా నువ్వు పరిగెత్తుతున్నావో నీ గుండె, నీ హృదయం విశాలపరచబడుతుంది. అనేక మంది మీద ప్రభావితం చూపించగలం. ఇది జరిగే విషయం. దేవుని వాక్య మార్గంలో పరిగెత్తుతున్నప్పుడు వచ్చే ఉజ్జీవం, అది ఉజ్జీవం అంటే. ఉజ్జీవం అంటే గంతులేసేయడం ఉజ్జీవం కాదు, చప్పట్లు కొట్టేయడం ఉజ్జీవం కాదు, పాటలు పాడేయడం ఉజ్జీవం కాదు, ఆ యొక్క ఎంతో సంతోషం అది కాదు. ఆ యొక్క ఉజ్జీవం అంటే ఇవి 11 విషయాలు. ఈ 11 విషయాల్లో ఎప్పుడొస్తుంది? దేవుని శాసనాలను హత్తుకొని ఆయన మార్గంలో ఆ యొక్క పరిగెత్తుతున్నప్పుడే వచ్చేదే. అది నిజమైన ఉజ్జీవం. వాక్యం లేకుండా చాలా బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని కాదు. నీ హృదయంలో వాక్యం లేకుండా ఉజ్జీవం రానే రాదు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇది కీర్తనకారుడు గుర్తించిన విషయాలు ఇవి. కనుక ఇంతటితో ఈ దాలెత్ అనే భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఇంత చక్కని వాక్యం గుండా పరిగెత్తుతున్నావా? బైబిల్లో 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాల గురించి మనం చదువుతున్నప్పుడు దాదాపు 1000 పేజీల వరకు ఉంటుంది. పాత నిబంధనలో 700 చిల్లర పేజీలు ఉంటాయి. క్రొత్త నిబంధనలో 242 పేజీలు ఉంటాయి. ఇన్ని పేజీలు ఉన్న 1000 పేజీలు, రోజుకి 10 పేజీలు చదివితే 100 రోజుల్లోనే బైబిల్ పూర్తవుతుంది. 100 రోజుల్లో బైబిల్ పూర్తవుతుంది. కానీ ఈ రోజున అడిగితే, కుర్రవాళ్ళని అడిగితే బైబిల్ ఎంతవరకు చదివావు అని అంటే అసలు బైబిలే చదవలేదు. ఎంత దుస్థితిలో ఉన్నాము. ఎక్కడొస్తుంది ఉజ్జీవం? ఎక్కడొస్తుంది మార్పు? ఎక్కడొస్తుంది పశ్చాత్తాపం? ఎక్కడొస్తుంది జీవితం సరిచేయబడుతుంది? ఎక్కడ చేయబడుతుంది చెప్పండి? ఈరోజు వాక్యం లేదే లేదు.
ఈ కీర్తనకాడు శాసనములను హత్తుకొని ఉన్నాను, నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తుచున్నాను అని అన్నాడు. ఆగిపోయావా? అయిపోయింది నీ జీవితం. బైబిల్ చదవడం ఆపేసావా? నువ్వు అధోగతిలోకి వెళ్ళిపోయావని అర్థం. నువ్వు పూర్తిగా నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయి చివరికి మంటిని హత్తుకొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు కాదు ప్రభా, నేను అలా కాదు, మంటిని కాదు నేను హత్తుకునేది, నీ శాసనములను హత్తుకుంటాను, నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తదను అని దేవునికి చెప్దామా? రండి, తలను వస్తాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. దేవా, ఈరోజు నాకు అర్థమవుతుంది, నా పరిస్థితి ఏంటో అర్థమవుతుంది, నా స్థితి ఏంటో అర్థమవుతుంది, నా జీవితం ఏంటో అర్థమవుతుంది. వాక్యానికి ప్రాముఖ్యత లేదు, గౌరవం లేదు, వాక్యం అంటే నాకు మమకారమే లేదు, వాక్యాన్ని చదవాలనే ఆశే లేదు. మతస్థులుగా నేను సాగుతున్నా తప్ప మార్పు లేని జీవితం, పశ్చాత్తాపము లేని జీవితం, ఒప్పుకోలు లేని జీవితం, పాపము నుండి, లోకము నుండి, శరీరము నుండి ప్రత్యేకం కాని జీవితం అయిపోయింది. మనం ఒక్కసారి కూర్చుని ఆలోచించేద్దాం. దేవా, ఈ రోజున నీ వాక్యమే నన్ను బ్రతికించేదయ్యా అని ఒక్క చరణం మనం పాడుకుందాం. ఆ పాటని పాడదాం, మనం ప్రభుని అడుగుదాం. దేవా, నీ వాక్యము జీవము గలదయ్యా, నీ వాక్యము నన్ను బ్రతికించేదయ్యా అని పాడదామా మనం? యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా
కలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము కలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా. ప్రకటనలు గమనించాలని మనవి చేస్తున్నాను. మరి ఈరోజు చుక్కవాడ మధ్యాహ్నం 2 గంటలకే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సాయంకాలంలో కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పారు. అందుచేత ఈరోజు మధ్యాహ్నమే చుక్కవాడలో ఆరాధన ఉంటుంది. ఈరోజు రాత్రి 8 గంటలకు బైబిల్ క్లాస్ ఉంటుంది. మరి మంగళవారం సమయంలో గృహ కోడికలు 7:30 గంటలకు ఉంటుంది. బుధవారం సమయంలో క్వైర్ వారు ప్రాక్టీస్ చేస్తారు. గురువారం సమయంలో తిరిగి బైబిల్ క్లాస్ ఉంటుంది. శుక్రవారం సంఘ సహవాస ప్రార్థన ఉంటుంది. శనివారం క్వైర్ వారు ప్రాక్టీస్ చేస్తారు. వచ్చే ఆదివారం యథావిధంగా మరి 7 గంటలకు సండే స్కూల్ ఉంటుంది. 9:30 గంటలకు ఆరాధన ఉంటుంది. దయచేసి ఇది గమనించాలని మనవి చేస్తున్నాం. తెరలంలో 7 గంటలకి ఆరాధన, సండే స్కూలు అదే సమయంలో జరుగుతుంది. మనం ఒక పాట విందాం. క్వైర్ వారు పాడుతుండగా ఆ పాట విందాం మనం.
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14 నుంచి 25 వరకు ఉన్న వచన భాగాన్ని ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14 నుంచి 25 వరకు ఉన్న వచన భాగాన్ని ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. ఈ వచన భాగాన్ని చదువుకునే ముందు ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే అందరం కూడా నిలబడి ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ అనే పాటను ఇంగ్లీష్లోను తెలుగులోను మనం పాడుకుందాం. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help. It is the Bible. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14 నుంచి 25 వరకున్న వచన భాగాన్ని ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చెయ్యునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని అయ్యో నేనెంత దౌర్భాగ్యుడనో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? చదవబడిన ఈ వాక్య భాగమును దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, దేవుని అడుగుదాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడు. ఆధ్యాత్మిక విజయానికి రహస్యాలు ఏంటో అనేది మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాకు తెలియజేయండి నాయన, మాతో మాట్లాడండి. మీ గ్రంథంలో ఉన్న విషయాలు మేము అర్థం చేసుకోవడానికి మీ కృప మెండుగా మాకు ప్రసాదించండి నాయన అని ఎవరికి వాళ్ళమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. దేవా, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. ఎవరి వాళ్ళమే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తిగల తండ్రి, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము మీ పాదముల చెంతకు చేరి మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. కేవలం ప్రభువా వినడం మాత్రమే కాదు, వాక్య ప్రకారంగా జీవించడం
అర్థం చేసుకొని బ్రతకడం మాకు నేర్పించండి. మా హృదయాలను విశాలపరచండి నాయన. మా అందరితో మాట్లాడే దేవుడు మీరు గనక మీరే మా అందరితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. కేవలం మీ స్వరం మాత్రమే మేము వినడానికి మంచి చెవులను ఇవ్వండి, లోబడడానికి మంచి హృదయం ఇవ్వండి, అర్థం చేసుకోవడానికి మంచి మనసు కూడా మీరు మాకు ప్రసాదించండి. యోగ్యమైన మంచి మనసుతో విని ఓపికతో ఫలించే బ్రతుకునిమ్మని, చేరి వచ్చిన ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మనం ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు చాలా చక్కని కృప అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అనేక సార్లు మనం రోమీలకు రాసిన పత్రికను మనం చదువుతూనే ఉన్నాం. చాలాసార్లు ఇప్పటికే ఈ వాక్య భాగాన్ని చదువుతున్నాం. ఎందుకు ఇది ఆధ్యాత్మిక జీవితానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యం అనే విషయాన్ని గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఎందుకు ఇది ఈ వాక్య భాగమే ఎందుకు ప్రాముఖ్యం? ఈ వాక్య భాగంలోనే మన ఆధ్యాత్మిక జీవితానికి విజయ బాట అనేది అర్థం చేసుకోవడానికి ఇక్కడే ఉంది. ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క గ్రంథంలో ఈ వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇందులో ప్రదర్శింపబడిన సత్యాలు లేకపోతే వ్యక్తం చేయబడిన సత్యాలు ఇది ఒక విధంగా చెప్పాలంటే అద్వితీయం, అసమానమైనది అని చెప్పాలి. నిజంగా ఈ పౌలు ఈ 7వ అధ్యాయంలో తన ఆధ్యాత్మిక జీవితానికి విజయ బాట ఎక్కడుంది అనే విషయాన్ని గురించి 7వ అధ్యాయంలో చాలా చక్కగా ప్రస్తావిస్తూ వచ్చాడు. ఆ ప్రస్తావించిన ఆ వాక్య భాగాన్ని మనం ఈ రోజున అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఈ వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకునే ముందు ఈ 7వ అధ్యాయంలో ఉన్న విషయాలు 14 నుంచి 25 వరకు ఉన్న వచన భాగంలో తన జీవితంలో ఏమి సాధించలేకపోయాను అనే విషయాన్ని వ్యక్తం చేశాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని మాట్లాడుతూ ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరాన్ని ఎవడు విడిపించును అని చెప్పాడు. ఒక ప్రశ్న వేశాడు, ఎవడు నన్ను విడిపిస్తాడు అని చెప్పాడు. ఆ విడిపించడానికి మాట్లాడిన విషయం ఏంటి అనంటే తన జీవితంలో ఏది కూడా విడిపించలేదు అనే విషయాన్ని అర్థం చేసుకుని అన్నాడు. 25వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి కాగా మనసు విషయంలో దైవ నియమమునకు అని అన్నాడు. మనసు విషయంలో దైవ నియమమునకు అన్నాడు. పాప నియమమునకు దాసుడనై ఉన్నాను అని అన్నాడు. ఆ మాట మనం చదువుతున్నాను. కాగా మనసు విషయంలో దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకు అని అన్నాడు. 2 నియమాలను గురించి మాట్లాడాడు అక్కడ. మనస్సు, శరీరము, ఈ రెండుటిని గురించి మాట్లాడుతూ వచ్చాడు. కనుక మనస్సేమో దైవ నియమమునకు అని అన్నాడు, శరీరమేమో పాప నియమమునకు అని అన్నాడు. ఈ పాపానికి అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఇంత బాధపడుతున్న వ్యక్తి ఎవడు నన్ను విడిపించును అనంటే ఆ ప్రశ్న సమాధానం 7వ అధ్యాయంలో కనబడలా. 8వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము
పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను. ఏది విడిపిస్తుందో చెప్పాడు. పాప మరణ నియమముల నుండి ఆ శరీరము విషయంలో మనం గత వారాల్లో మనం ఆలోచిస్తూ వచ్చాం. మన జీవితాలలో ఈ శరీరము, ఈ పాప స్వభావమైన శరీరం, మనం మనస్సు దైవిక నియమానికి లోబడుతూ ఉంది, కానీ శరీరము పాప నియమమునకు దాసుడనై అనే మాటను చెప్పి అక్కడికి వెళ్ళిపోతున్నా, దాసుడిని అయిపోతున్నా. ఇప్పుడు ఈ శరీరం మనల్ని పాపానికి లాగుతూ ఉంది కనుక ఈ పాపము నుండి నేను బయటపడడానికి ఆత్మ యొక్క నియమము అని 8వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడాడు. అయితే ఈ వచనాలను మనం అర్థం చేసుకోవడానికి మనం 6వ అధ్యాయము 7, 8 అధ్యాయాలు మన మనసులోకి రావాలి. రోమా పత్రికను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన పత్రిక. ఈ పత్రికను ఆ యొక్క లోక చరిత్రనే మార్చిన పత్రిక ఇది. ఈ పత్రిక సంఘ చరిత్రను మార్చగలిగిన పత్రిక. ఈ పత్రిక ఆ యొక్క దేవుని యొక్క సేవా దృక్పథాన్ని మార్చిన పత్రిక. ఈ పత్రిక వ్యక్తిగతంగా విశ్వాసిని నీతిలోనికి తీసుకొచ్చిన పత్రిక ఇది. ఈ పత్రిక, ఈ రోమా పత్రికను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇది అద్భుతమైన పత్రిక. ఇది 66 పుస్తకాల యొక్క సారాంశం అంతా కూడా రోమా పత్రికలో పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. ఈ పత్రిక ఎంత అద్భుతమైన పత్రిక అని అర్థం చేసుకోవడానికి మీరు ఈ పత్రికను చదివితే అర్థమవుతుంది. మొదటి వచనాలలో 17 వచనాలలో ఉపద్ఘాతం చెప్పాడు. ఆ 18 నుంచి 3వ అధ్యాయంలోనికి మనం వెళ్తే ఆ వచనాలన్నీ కూడా చదువుతూ వస్తే 3వ అధ్యాయం వరకు వస్తే ఆ 3వ అధ్యాయంలో చాలా చక్కని విషయాలు 20 వచనం వరకు ఏమన్నాడంటే మనిషి పాపి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. వాళ్ళు అందరం కూడా పాపులమే, ఈ యొక్క లోకంలో ఉన్న లోకం అంతా కూడా పాపులే అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నైతిక పరులు కూడా పాపులే, మతస్థులు కూడా, యూదులు కూడా పాపులే, అందరూ కూడా పాపులే అని రుజువుపరుస్తూ 3వ అధ్యాయం 20 వరకు తీసుకుని వెళ్ళాడు. 3వ అధ్యాయం 21వ వచనం నుంచి 5వ అధ్యాయం 21వ వచనం వరకు ఒక పాపి అయిన వ్యక్తి ఏ విధంగా నీతిమంతుడు కాగలడో ఆ విషయాన్ని గురించి 3వ అధ్యాయం 21వ వచనం నుంచి 5వ అధ్యాయం 21వ వచనం వరకు వివరించాడు. ఇక 6, 7, 8 అధ్యాయాలలో ఒక క్రైస్తవ జీవితం, ఒక అద్భుతమైన విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి 6, 7, 8 అధ్యాయాల్లో ప్రస్తావిస్తూ వచ్చాడు. ఇక 9, 10, 11 అధ్యాయాలలో ఇశ్రాయేలు ప్రజల యొక్క గత చరిత్ర, ప్రస్తుత చరిత్ర, భవిష్యత్తు చరిత్రను గురించి మాట్లాడాడు. 9 గత చరిత్రలో, 10 ప్రస్తుత చరిత్ర, 11 భవిష్యత్తు చరిత్రను గురించి మాట్లాడాడు. ఈ 11 అధ్యాయాల్లో ఉన్న వివరాలన్నీ కూడా చెప్తూ ఇప్పుడు అన్నాడు కాబట్టి అని 12వ అధ్యాయంలో మొదలుపెట్టాడు. మీరు సజీవ యాగంగా సమర్పించుకొనిడి అన్నాడు. మొట్టమొదటి డాక్ట్రిన్ అంతా కూడా చెప్పి ఇప్పుడు ఈ 12వ అధ్యాయంలో మనం ప్రాక్టికల్గా, ప్రయోగాత్మకమైన రీతిగా, ఆచరణ రీతిగా ప్రజల మధ్యలో ఎలాగుండాలి, లోకంలో, సమాజంలో, సంఘములో, వ్యక్తిగతంగా ఎలాగుండాలో ఆ బాధ్యతలన్నీ కూడా వివరించుకుంటూ వచ్చాడు. ఇది రోమా పత్రికలో ఉన్న విషయాలు. కానీ ఈ పత్రికను చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క శరీరము, ఆత్మ పులకరిస్తుంది. ఆ యొక్క జెరోమ్ లేకపోతే ఆ యొక్క ఎంతమంది భక్తులు
వారు మార్టిన్ లూథరే కావచ్చు, క్రిసస్టోమే కావచ్చు, ఇంకా అనేక మంది భక్తులు, అగస్టినే కావచ్చు, లేకపోతే జాన్ వెస్లీయే కావచ్చు, వీళ్ళందరూ రోమా పత్రిక ద్వారా ప్రభావితం చెంది అద్భుతమైన సేవ చేయగలిగారు. ప్రపంచాన్ని ఉర్రూతలు ఊగించిన పత్రిక రోమా పత్రిక. కానీ ఈ పత్రికలో, అందుకే ఈ రోమా పత్రికలో 7వ అధ్యాయం 14 నుంచి 25 వచనాలు ఆధ్యాత్మిక జీవితానికి, విజయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. ఈ వాక్య భాగాన్ని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. మనంతట మనము విజయాన్ని మనం పొందలేము అనే విషయాన్ని గురించి ఈ పత్రికలో చెప్తూ వచ్చాడు. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యులను, ఈ శరీరంలో నేను విజయాన్ని సాధించలేను, పరిశుద్ధాత్మ వల్ల సాధించగలను అనే విషయాన్ని 8వ అధ్యాయం 2వ వచనంలో ఆత్మ యొక్క నియమము అని మాట్లాడాడు. కనుక నేను ఒకవేళ ఆధ్యాత్మిక విజయాన్ని పొందాలంటే మొట్టమొదట నేను ఈ నియమమును గురించి అర్థం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మనం వెళ్దాం, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను, 6వ అధ్యాయంలో ఈ మాటలు చాలా స్పష్టంగా మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ జీవితం అనేది ఎక్కడితో ప్రారంభమవుతుంది, ఎలాగ ప్రారంభమవుతుంది? ఒక విశ్వాసి జీవితం యొక్క ప్రారంభం అనేది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, నీతిమంతుడైన వ్యక్తి, ఆ జీవితం ఎలాగ ప్రారంభమవుతుందో 6వ అధ్యాయంలో వివరించుకుంటూ వచ్చాడు. ఆ 6వ అధ్యాయంలోనికి వెళ్తే మొట్టమొదట ఒక క్రైస్తవ జీవిత అనుభవం ఏం కావాలి అని అంటే చదువుతూ ఉన్నాను, చూడండి. 1వ వచనం నుంచి, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా? అట్లనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరగరా అని చెప్పాడు. మొట్టమొదట క్రైస్తవ జీవితం అనేది బాప్తీసాన్ని గురించి ఇక్కడ మాట్లాడడం లేదు, నీటి బాప్తీసాన్ని గురించి ప్రస్తావించడం లేదు. బాప్టిస్ట్ వాళ్ళకి, ఫెలోషిప్ వాళ్ళకి బాప్తీసం అనగానే నీళ్ళే జ్ఞాపకం వస్తాయి. నీళ్లు కాదు, ఇక్కడ నీళ్ళ బాప్తీసాన్ని గురించి ప్రస్తావించడం లేదు. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నా. ఇక్కడ ఇస్తున్న బాప్తీసాన్ని గురించి ఏమి ప్రస్తావిస్తూ ఉన్నాడు అనంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మన జీవితాలలో ఏమవుతున్నాం అనంటే క్రీస్తుతో కూడా అనే విషయాన్ని చూడండి. అక్కడ చదువుతున్నాను, యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన మరణంలోనికి అని అన్నాడు. ఆయనతో పాటు చచ్చిపోతున్నాం, ఆయనతో కూడా సిలువ వేయబడుతున్నాం, ఆయనతో పాటు సమాధి చేయబడుతున్నాం, ఆయనతో పాటు తిరిగి లెగుస్తున్నాం. అది బాప్తిసం అని చెప్పాడు. ఈరోజు బాప్తిసం అంటే నీళ్ళ బాప్తిసం అనుకో, ఇది కాదు. నీళ్ళ బాప్తిసం గురించి ప్రస్తావించడంలా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డా, క్రీస్తుతో కూడా నేను లేచాను. ఈ అనుభవాన్ని గురించి బాప్తిసం అనే మాట ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు ఏమవుతుంది అనంటే, నేను క్రీస్తుతో కూడా, ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు చెప్పాను 7వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు 25వ వచనంలో నా శరీర విషయమై పాప నియమమునకు దాసుడను అని చెప్పాడు. ఇప్పుడు చూడండి 6వ అధ్యాయం 6వ వచనంలోనికి వెళ్దాం. ఏమనగా మనం ఇక పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని. ఏమైపోయింది? సిలువ వేయబడ్డాం. ఈ ప్రాచీన స్వభావం, పోయిన వారం చెప్పాను, పాత స్వభావము.
ఈ పాత స్వభావం, ఈ ప్రాచీన స్వభావం ఏమవుతుంది అనంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా, యేసుతో కూడా నేను చనిపోయాను. దీన్ని ఏమంటారంటే రీయాక్చువలైజేషన్ అని అంటారు. దీన్ని గతంలో జరిగిన సంఘటన వాస్తవంగా కళ్ళకు అద్దినట్లు చెప్పడమే దీని రీయాక్చువలైజేషన్ అని అంటారు. గతంలో జరిగింది ఇది. ఎప్పుడు? యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు శిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అనంటే నువ్వు ఆ స్థానానికి వెళ్తూ ఉన్నావు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా, పాతి పెట్టబడ్డాను, తిరిగి లేచాను. ఆ లేచిన వ్యక్తి ఏమవుతున్నాడు? చదువుతూ ఉన్నాను చూడండి. ఇప్పుడు 7వ వచనంలోనికి వెళ్దాం. 6వ అధ్యాయం 7వ వచనంలో చనిపోయిన వాడు పాప విముక్తుడని, ఇప్పుడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు? నేను పాపము నుంచి విముక్తి చెందాను. న్యాయపరముగా, జ్యుడిషియల్ యాక్ట్ అంటారు దీన్ని. కనుక ఇప్పుడు ఏమయ్యాను అనంటే యేసుక్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి చనిపోవడం ద్వారా నేను ఇప్పుడు ఏమవుతూ ఉన్నాను అనంటే నేను విముక్తి పొందుతున్నా. నేను ఇప్పుడు ఏమయ్యాను? పాప విముక్తి. ఇది ఎవరు చేస్తున్నారని చెప్పాడు 8వ అధ్యాయం 2వ వచనంలో. పాప మరణ నియమము నుండి ఆత్మ, పరిశుద్ధాత్ముడు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు చేసిన కార్యం అది. ఇప్పుడు ఏది చచ్చిపోతుంది అనంటే ప్రాచీన స్వభావం అన్నాడు. అక్కడ చూడండి, మీరు చదువుతూ ఉన్నప్పుడు ప్రాచీన స్వభావము, పాప పురుషుడని కింద ఫుట్ నోట్లో ఉంది. ఇది రోమా పత్రికలో చెప్పాడు. నువ్వు ఇప్పుడు ఏమని ఎంచుకోవాలి అనంటే నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా. ఈ ప్రాచీన స్వభావం అనేది పోయింది. ఇదంతా కూడా జరిగేది ఏంటి అనంటే వాటంతట అదే జరిగేది కాదు. ఇది ఈ జరిగే కార్యక్రమాన్ని గురించి మొట్టమొదట మనం విశ్వాసం ఉంచిన మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఆయనతో కూడా చనిపోయాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను చూడండి. ఏమయ్యా? విజయాన్ని సాధించాలి అనంటే నా అంతటా నేను సాధించలేను, నా అంతటా నేను సాధించలేను. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరము నుండి ఎవడు నన్ను విడిపించును అంటే 8వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు. మొట్టమొదట గుర్తించాడు. ఈరోజు విశ్వాసి మొట్టమొదట 6వ అధ్యాయంలోనికి వచ్చి ఆ 6వ అధ్యాయంలో నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, ఈ ప్రాచీన స్వభావంలో నుండి విముక్తి చెందాను. ఇది పరిశుద్ధాత్ముడు చేస్తున్న కార్యము. ఆ 6వ అధ్యాయంలో నుంచి పౌలు 7వ అధ్యాయానికి వచ్చిన ఇతడు అన్యజనులకు అపోస్తుడైన ఈ పౌలు తన జీవిత విధానంలో గుర్తించింది ఏంటి అనంటే చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడు? 7వ అధ్యాయం 25వ వచనంలో, కాగా మనస్సు విషయంలో దైవ నియమమునకును, ఏమన్నాడు? శరీర విషయము 2 అన్నాడు. ఆత్మ నియమము. ఈ ఆత్మ నియమములో ఏముంది అనంటే మనస్సము దైవ నియమానికి, శరీరమేమో పాప నియమానికి అన్నాడు. ఈ పాపము నుండి విడుదల పొందాలి. మొట్టమొదట నువ్వు గుర్తించవలసిన విషయం, నేను దాసుడను. దేనికి దాసుడను? నేను పాపమునకు దాసుడను, పాప నియమమునకు దాసుడను అని నువ్వు గుర్తించగలిగినప్పుడే అప్పుడు ఆలోచన చేస్తావు, ఎలాగ బయటకు వస్తావో. అది 8వ అధ్యాయంలో వివరించుకుంటూ వచ్చాడు. రండి
ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. ఆ విషయాలు మీ మనసు పెట్టి ఆ వచన భాగాన్ని చూడండి. 14వ వచనం నుంచి 7వ అధ్యాయం 14వ వచనం నుంచి 11 విషయాలు పౌలు తన జీవితంలో ఒప్పుకుంటున్నాడు. నా శరీరం పాప నియమమునకు దాసుడనై ఉన్నానని 11 విషయాలు తెలియజేశాడు. మొట్టమొదట ఏం తెలియజేశాడో చూడండి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 7వ అధ్యాయం 14వ వచనంలో చదువుతున్నాను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుతును, అయితే నేను పాపమునకు అమ్మబడిన నా శరీరం పాపానికి అమ్మబడింది. ఈ శరీరం పాపానికి అమ్మబడింది అని మొట్టమొదట గ్రహించాడు. దేనికో అమ్మబడ్డా. ఈ యొక్క యోసేపు అమ్మబడ్డాడు. అమ్మబడినప్పుడు ఆ వ్యక్తికి దాసుడుగా వ్యవహరించాల్సిందే. గనక నేను శరీరానికి దేనికి అమ్మబడ్డాను? పాపానికి అమ్మబడ్డాను. గనక పాపమును చేయడం అది గమనించాడు. నా శరీరం పాపమునకు అమ్మబడింది. ఎవడు విడిపిస్తాడు అనంటే ఈ శరీరం అమ్మబడింది. అమ్మబడిన శరీరం విడిపింపబడాలి. ఎవడో కొనుక్కోవాలి. రెండవది ఏం చెప్తూ ఉన్నాడు చదువుతూ ఉన్నాను. తను మొట్టమొదట గ్రహించిన విషయాలు చూడండి. 15వ వచనానికి వెళ్దాం. ఏలనగా నేను చెయ్యనది నేనెరగను, నేను నిశ్చయించినది చెయ్యక ద్వేషించినదే చేయుచున్నాను అని చెప్పాడు. ఏం చెప్పాడు? నిజానికి దేవుని విషయానికి వస్తే ఏది చెయ్యాలనుకుంటున్నానో అది చేయకుండా దేవునికి విరోధంగా చేస్తున్నాను అని అర్థమైంది అతనికి. అది చెప్పాడు. అది నువ్వు గ్రహించాలి. అరే, ఈ శరీరంతో మంచి చెయ్యాలనుకుంటున్నా, చేయలేకపోతున్నా. దేవుని కోసం జీవించాలనుకుంటున్నా, దేవుని కోసం బ్రతకడం లేదు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. మూడవది ఏం అర్థం చేసుకున్నాడో చదువుతున్నాను. 16వ వచనానికి వెళ్దాం. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల, ఇచ్చయింపనిది వాస్తవానికి నేను ఒకటి ఇచ్చిస్తున్నా, మంచిగా చెయ్యాలనుకుంటున్నా, అది మంచి చేయడంలా. ఏదైతే ఇచ్చయింపనిది చేస్తూ ఉన్నా, చెయ్యకూడనిది చేస్తూ ఉన్నా, ఈ శరీరము చెయ్యకూడనివే చేస్తున్నాడు అని చెప్పేశాడు. నాలుగవది ఏమి గుర్తించాడు అనంటే 17వ వచనంలో అంటున్నాడు, కావున ఇకను దాని చెయ్యునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు అని చెప్పాడు. ఏమన్నాడు? అరే, నాలో ఉన్న పాపమే ఆ తప్పుడు పనులు చేస్తుంది అని 4వ విషయాన్ని తను గ్రహించగలిగాడు, ఒప్పుకుంటున్నాడు. నేను దాసుడను. 5వది దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నా. చాలామంది ఇది ఒప్పుకోరు. ఈ శరీరం ఏదన్నా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. శరీరంతో ఏది చేయలేం. చాలామంది అనుకుంటాం మేము బాగుండాలి. ఇదంతా సెల్ఫ్ రైచియస్నెస్, ఇది స్వనీతి. ఈ స్వనీతి పనులు ఎవ్వరూ కూడా పరలోకానికి వెళ్ళరు. ఈ శరీరం ఎంత బలహీనమైనదో అని ఆలోచిస్తే ఆత్మ యొక్క నియమంపై ఆధారపడతావు. కానీ ఈ రోజున శరీరాన్ని గురించి చాలా, అది చూడను, ఇది చూడను, ఇలా చూడను, అదంతా కూడా అది వేషధారణతో కూడిన జీవితం అవుతుంది. ఈ రోజున చాలామంది వారి శరీరాన్ని నిందించుకోరు, దేవుణ్ణి నిందించడం ప్రారంభిస్తారు. దేవుడి మీద అపనిందలు వేయడం ప్రారంభిస్తారు. ఎందుకు దేవుడు అనుమతించాడు అని అంటే, కానీ నీ శరీరంలో ఉన్న బలహీనత ఏంటో అనేది అర్థం చేసుకో. ఇంకా నేను చదువుతూ ఉన్నాను చూడండి. కనుక నీలో ఉన్న పాప స్వభావాన్ని నువ్వు మొట్టమొదట గుర్తించు. అది గుర్తిస్తే నువ్వు బాగుపడతావు. నీలో ఉన్న పాప నియమానికి దాసుడు నైపోయాన్ని గుర్తించు. అప్పుడు దేవుడి వైపు చూడగలవు, విజయాన్ని పొందగలవు. కానీ ఈ రోజున అటువైపు చూడడం లేదు. 5వ విషయానికి వద్దాం.
5వ సత్యం ఏమన్నాడో చదువుతూ ఉన్నాను చూడండి. 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేనెరుగుదును. ఏది కూడా మంచిది లేదయ్యా, మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలే. నేను చేయలేని శక్తి, నాలో శక్తి లేదు, ఇది మంచి చేసే శక్తి లేదు అనే విషయాన్ని తను గ్రహించగలుగుతూ ఉన్నాడు. మంచి చేసే శక్తి నాలో లేదు. ఇక 7వది ఏం చేశాడు, ఏది గ్రహించాడో చదువుతున్నాను. 19వ వచనంలో, మేలు అనేక నేను చెయ్యగోరు మేలు చెయ్యక, అరే నేను మేలు చేయడం కాదు కీడే చేసేవాడిని, అది గ్రహించగలిగాడు. ఇంకేం చేశాడు అనంటే, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. 20వ వచనంలోకి వెళ్దాం. నేను కోరని దానిని చేసినడలా దాని చేయనదు నా యందు నివసించు పాపమే గాని అన్నాడు. పాపమే గాని ఇక నేను కాదు. ఇక నేను చెయ్యలేను. నాలో మంచిది ఏది ఉండదనే విషయాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. ఇక 9వది ఏం గుర్తించాడు అనంటే, కిందకి రండి, ఆ విషయాలన్నీ కూడా నేను చదువుతూ ఉన్నాను. 23వ వచనంలో, వేరొక నియమము నన్ను ఏదో పాలిస్తుంది, నన్ను ఏదో నడిపిస్తుంది, ఏదో ఆధిపత్యం వహిస్తుంది, అందుకే నేను చేయలేకపోతున్నా. ఇది గ్రహించాడు. ఏమైపోయాడు, ఏదో ఒకటి నన్ను నడిపిస్తుంది, ఆధిపత్యం చలాయిస్తూ ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అన్నాడు. ఇక్కడ చెప్పాడు, ఏమన్నాడు 23వ వచనంలో, నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టుకొని లోపరచుచు, అది చెర తీసుకుని వెళ్ళిపోయింది, అందుకే నేను దాసుడనైపోయాను. ఇప్పుడు అంటాడు, అయ్యో 24వ వచనంలో, అయ్యో నా శరీరం ఈ ప్రాచీన స్వభావం, ఈ పాప స్వభావం మంచి చెయ్యలేదు, మంచి సాధించలేదు. నాలో ఉన్న ఇవన్నీ కూడా 11వది ఏం ఒప్పుకున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఎంత దుస్థితిలో ఉన్నాను, ఎవడు నన్ను ఇట్టి మరణమునకు లోనగు నా శరీరమును ఎవడు విడిపించును, ఎవడు విడిపిస్తాడు? ఇది అతని యొక్క ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం మనం గమనించాం. 6వ అధ్యాయానికి వెళ్ళి గమనించాం. నేను క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావో సంఘర్షణ ప్రారంభమైంది, విశ్వాసి జీవితంలో ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన ఆ ప్రశ్నకు సమాధానాన్ని వెతకడం ప్రారంభించాడు. ఇంత ప్రయాసపడాల్సి వచ్చింది పౌలు చెప్పడానికి. తను ఒప్పుకుంటున్నాడు, నాలో ఏది మంచిది లేదు, ఎలాగ నేను బయటపడగలను? అక్కడ చెప్పాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా అని 25వ వచనంలో ప్రారంభించాడు. 7వ అధ్యాయం 25, ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా కాదు, ఇది ఎవరు కూడా చేయలేరు. అపోస్తలుడైన పౌలు ఇంత ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన వ్యక్తి. మీరు కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుతూ ఉన్నప్పుడు, నేను 3 ఆకాశమునకు కొనిపోబడి తిని, అంత అనుభవం కలిగిన వ్యక్తి రాస్తున్న విషయం ఏంటంటే, నాలో మంచిది ఏది నివసింపదు. ఇంత అద్భుతమైన సేవ చేసిన వ్యక్తి అన్ని జనుల దగ్గరికి వెళ్ళి అమోఘమైన 3 మిషనరీ ప్రయాణాలు చేసిన వ్యక్తి, ఈ వ్యక్తి ఒప్పుకుంటున్న విషయం ఏంటి అనంటే, నా శరీరంలో ఏది మంచిది నివసింపదు. నా శరీరం మీద నేను ఆధారపడితే నేను జై జీవితాన్ని సాధించలేను.
ఇది అర్థమవ్వడానికి ఏదో వేదాంత కళాశాలకు వెళ్ళనవసరంలా, ఏదో దేవశాస్త్ర విద్యను అభ్యసించనవసరం లేదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. నేను ఎలాంటి వాడనో అనే విషయానికి ఈ పౌలు తన 11 విషయాలు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. తనకు ఒక ఆశ ఉంది. ఏం ఆశ ఉంది అని అంటే, నేను చేయలేకపోతున్నా, చెయ్యాలని ఉంది, ఎలాగా అని ప్రశ్నలు తలెత్తాయి తన జీవితంలో. ఈరోజు నీలో తలెత్తితే నువ్వు ఆలోచన చేయడం ప్రారంభిస్తా. ఈరోజు మనిషి యొక్క జీవితంలో అలాంటి తలెత్తదు. అందరూ చేస్తారు, పాపం మనం కూడా చేస్తాం. అందరూ అలాగే ఉంటారు, మనం కూడా అలాగే ఉంటాం. అందరు పిల్లలు అలాగే చేస్తారు, మన పిల్లలు కూడా అలాగే చేస్తారు. మనమే ఎవరిని లెక్క చేయని అవసరం లేదు, అందరం పాపులమే. ఇలాగా అందరం అని కలుపుకుంటుంటాం అంతే. అరే నీలో ఒక ఆశ. అందుకే అన్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి ఎవడు నన్ను విడిపి. ఈ ప్రశ్న నీలోకి వస్తే, అరే నా శరీరంలో ఏది మంచిది లేదు, నేను ఇందులో నుంచి బయటపడాలి అనే ఆశ నీలోకి వస్తే నువ్వు దాని పరిష్కార మార్గాన్ని ఆలోచించగలవు. పౌలు ఆలోచించాడు. ఎక్కడొచ్చింది ఈ ఆలోచన అంటే, అన్నాడు 7వ అధ్యాయంలో చెప్పి కాబట్టి అని ప్రారంభించాడు. 8వ అధ్యాయంలో కాబట్టి, అదే రహస్యం, ఆ కీలకం అదే. కాబట్టి అనేదే ప్రాముఖ్యం. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు? క్రీస్తునందు ఉన్న వారికి. ఆ క్రీస్తునందు ఉండడం అంటే ఏంటి అనంటే, గలతీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 2వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. ఇది వచనం చాలా మందికి కంఠస్థం రావచ్చు, కానీ అనుభవంలోనికి రావాలి. అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి, 6వ అధ్యాయంలో చెప్పాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అని అన్నాడు. ఎవరి వలన? ఇది నా శరీరం కాదు. ఎందుకు? 6వ అధ్యాయంలోనే క్రీస్తుతో కూడా నేను చనిపోయాను, పాతిపెట్టబడ్డా. ఇప్పుడు ఈ శరీరం నాది కాదు, ఇది ఇక జీవించువాడను నేను కాను. ఈ శరీరం నాది కాదు. ఇప్పుడు క్రీస్తుది ఈ శరీరం. ఆయన అక్కడే చెప్తూ ఉన్నాడు, దేవుని కుమారుని యందలి విశ్వాసం. ఇప్పుడు ఇచ్చిన జీవితం, ఇప్పుడున్న జీవితం, యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన జీవితం, ఇది నాది కాదు, ఇది దేవునిది. దేవుని వలన అనుగ్రహింపబడింది, విశ్వాసం వలన నేను జీవించుచున్నాను. ఇది అర్థమవుతే ఏం చేస్తావు, ఎలాగుంటావు అనంటే, మనం చెప్పాను, ఒక వ్యక్తి చచ్చిపోతే, చనిపోయిన వ్యక్తి, రోమీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో కృప విస్తారంగా ఉంది, పాపంలో నిల్చుందుమా అట్లన రాదు అని చెప్పాడు. అని చెప్తూ అన్నాడు, చనిపోయిన వ్యక్తి ఎలా జీవిస్తాడయ్యా? ఇప్పుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా, చచ్చిపోయాను. ఇప్పుడు పాపంతో నాకు నిమిత్తం లేదు. ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాను? ప్రతిరోజు చేసే పని ఏంటంటే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 24వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను, చూడండి. ఇక క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసేసాను. నా ఆశలన్నీ కూడా సిలువేసేసాను.
నా శరీర ఆశలు, దురాశలు అన్నీ సిలువేసేసాను. ఇంకా ఏమన్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా, చనిపోయాను. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు 14వ వచనంలో, మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడ్డా. అయిపోయింది. లోకం నాకు చచ్చిపోయింది, నేను లోకానికి చచ్చిపోయాను. ఇక నిమిత్తం లేదు. ఇది మన జీవితాల్లో రావాల్సిన అనుభవం. ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతవరకు ఈ శరీరాన్ని నేను పాపానికి అమ్మబడ్డా, మంచి చేయలేకపోయాను. ఈ శరీరం ఇప్పుడు దేవుడు నన్ను విడిపించాడు. ఈ శరీరం ఆయనది, విలువ పెట్టి కొనబడిన శరీరం. ఈ శరీరంతో దేవుణ్ణి మహిమపరచాలి. పాపానికి చచ్చిపోయాను, నేను లోకానికి చచ్చిపోయాను, శరీరానికి చచ్చిపోయాను. చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చి మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ తినరా బాబు అనంటే, వాడు హైదరాబాద్ బిర్యానీ తినడానికి వాడు చచ్చిపోయాడు. ఎలా తింటాడు? ఇక్కడ కూర్చున్న విశ్వాసులు వారి జీవితంలోకి ఎలాంటి అనుభవంలోనికి రావాలంటే, నేను క్రీస్తుతో కూడా చనిపోయిన వ్యక్తి ఇప్పుడు ఎవరిది ఈ శరీరం, దేని వలన జీవిస్తూ ఉన్న గలతీలకు రాసిన పత్రికలో చెప్పుకుంటూ వచ్చాడు. 2వ అధ్యాయం 20, నేను ఇప్పుడు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన ఆయన శరీరం ఇది, నాది కాదు. నన్ను విడిపించాడు ఆయన, నన్ను నీతిమంతుడిగా తీర్చాడు, నన్ను పరిశుద్ధుడు పరిచాడు. నాకు ఇచ్చిన ఆ జయం, పాప మరణ నియమములో నుండి నన్ను విడిపించాడు ఆయన. ఏదైతే ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయానో దేవుడు దానిని చేశాడు, నన్ను విడిపించాడు. మీ అందరికీ ఒకటి అర్థం అవడానికి నేను ఈ విషయం చెప్పాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు హెచ్చించి ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఆఫీసర్గా చేశాడు, బ్యాంక్ మేనేజర్గా. మనం వెళ్తూ ఉంటాం, తెరలాంకి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి కలుసుకుంటాం. బ్యాంక్ మేనేజర్కి ఒక ప్రత్యేకమైన గది ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, అందులో ఉంటాడు. ప్రతిరోజు చూస్తూ ఉన్నాం ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి ఏదో పని మీదకి వెళ్ళి ఆయన్ని కలవడమో ఏదో చేసి, ఏదో అవసరమైతే. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఒకరోజు బ్యాంక్ వెళ్తే ఆ బ్యాంక్ మేనేజరేమో ఒక చీపురు కట్ట పట్టుకుని మొత్తం బ్యాంక్ అంతా ఊడ్చేస్తున్నాడు. అరే ఏంట్రా బాబు, ఈ బ్యాంక్ మేనేజరు అందులో ఉండి చక్కగా కూర్చోవాల్సింది పోయి చీపురు ఊడ్చేస్తున్నాడు ఏంటి? ఏమన్నా ఇతనికి ఏమన్నా అయిందా అనిపిస్తుంది. ఏమైందంటే అనిపిస్తుంది మీ అందరికీ? ఏమనిపిస్తుంది చెప్పండి మీ అందరికీ? అరే వీడికి ఏదన్నా మతి చెల్లించిందేమో, పిచ్చోడయ్యాడేమో, కొద్ది నట్ లూజ్ అయిందేమో అనిపిస్తుంది. బ్యాంక్ మేనేజర్ ఎక్కడ కూర్చోవాలి? బ్యాంక్ మేనేజర్ చేయాల్సిన పనేంటి? ప్యూన్ చేయాల్సిన పనేంటి? బ్యాంక్ మేనేజర్ చేస్తున్నాడంటే ఇదికేదో మతి చెల్లించిందండి. ఈ రోజున ప్రియమైన వాళ్ళారా, కాబట్టి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని దేవుడు మనల్ని రక్షించి మనల్ని తన బిడ్డలుగా చేసుకుంటే, తన నీతిమంతులుగా చేస్తే, చపరాసి పని చేయడానికి, పాప పని చేయడానికి శరీరం కాదు.
నువ్వు పాపం చేస్తున్నావు అంటే నీకు నట్ లూజ్ అయిందని అర్థం, పిచ్చోడు అని అర్థం, నీకు ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలని అర్థం. ఈ రోజున చాలామంది రోమీలకు రాసిన పత్రికలో కృప విస్తారముగా ఉన్నదని పాపములో నిల్చుందుమా అట్లనరాదు. పాపమునకు చచ్చిన వాడు పాపములో ఎలా జీవిస్తాడో, చచ్చాను నేను ఎలా జీవిస్తా, అది అర్థమవుతే ఆధ్యాత్మిక విజయాన్ని నువ్వు పొందడం ప్రారంభిస్తావు. ఈరోజు చాలామంది అదే అర్థం కాక క్రైస్తవ జీవితంలో పాపంలోనే బ్రతుకుతూ ఉన్నారు. ఇది అర్థం చేసుకో. దేవా, ఆ బ్యాంక్ మేనేజరు స్క్రూ లూజ్ అయిపోయి, నట్ లూజ్ అయిపోయి, ఆ యొక్క చీపురు పట్టి ఊడుస్తున్నట్లుగా నేను కూడా నీవు నాకు ఇచ్చిన ఈ శరీరాన్ని నేను పాపానికి ఉపయోగించడానికి కాదు, నీ కొరకు జీవించడానికి. ఈరోజు ఒక్కసారి ఆలోచించు. ఎన్నిసార్లు ప్రలోభాలకు లొంగిపోయే ఒక్కసారి ఆలోచించు. ఎన్నిసార్లు పరిశుద్ధాత్ముడు నీకు పాప మరణ నియమముల నుండి విడిపిస్తే తిరిగి అక్కడికే వెళ్తూ ఉన్నావంటే ఎన్నిసార్లు దేవుణ్ణి బాధ పెట్టావో అర్థం చేసుకో. ఎన్నిసార్లు దేవునికి దుఃఖపరిచావో ఆలోచించు. ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని ఉల్లంఘించావో అర్థం చేసుకో. ఎన్నిసార్లు అవిధేయత చూపించావో అర్థం చేసుకో. ఎన్నిసార్లు అర్థం కాక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, నాకిప్పుడు ఇవ్వబడిన శరీరము ఆయన నా కొరకు ప్రాణం పెట్టి నన్ను ప్రేమించి నాకు విడుదలిచ్చిన ఆయనది ఈ శరీరం, ఆయనవి చేతులు, ఆయనవి కళ్ళు, ఆయనవి నోరు, ఆయనది శరీరం. ఆయనను మహిమపరచాలని ఎప్పుడైతే నువ్వు ఆ భావంలోనికి వస్తావో అప్పుడే ఆధ్యాత్మిక విజయాన్ని పొందగలవు. ఈ దైవ నియమాని వైపు వెళ్ళగలవు. శరీరం పాప నియమము నుండి బయటపడగలవు. ఈరోజు ప్రియమైన వారడా, అది కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయగలడు. గుర్తుపెట్టుకోండి, 4 విషయాలు నేను చెప్పి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రతి క్రైస్తవుడు ఇప్పటికీ ఈ పాప స్వభావం అనేది ప్రాచీన స్వభావం ఉంది. కానీ ఈ ప్రాచీన స్వభావం మొట్టమొదటి గుర్తించు. ఈ ప్రాచీన స్వభావంలో దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నాడు. నివసిస్తున్న ఆత్మ మన జీవితానికి నియమంలో నుంచి విడిపిస్తూ ఉన్నాడని అర్థం చేసుకో. విడిపించడం మాత్రమే కాదు, ఆయనపై ఆధారపడుతూ ఉంటే ఎల్లప్పుడూ విజయమే, ఎప్పుడు విజయమే. పరిశుద్ధాత్మపై ఆధారపడితే పాప మరణ నియమముల నుండి, ఈ పాప మరణ నియమములు, ఈ శరీరం పాప మరణ నియమముల నుండి విడిపింపబడుతూనే ఉంటుంది. అందుకే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 నుంచి 25 వరకు ఉన్న వచన భాగం ఆధ్యాత్మిక విజయానికి చాలా చాలా ప్రాముఖ్యమనే విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నా. ఒక్కసారి అర్థం చేసుకున్నావా? నేను ప్రభువుని అంగీకరించినప్పుడే ఆయనతో కూడా సిలువేయబడ్డా, ఆయనతో కూడా పాతిపెట్టబడ్డా, ఆయనతో కూడా తిరిగి లేచాను. ఇది నాది కాదు శరీరం, ఆయన నన్ను విడిపించాడు. నేను ఆయన కొరకు బ్రతకాలని ఆశిస్తున్నానని నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా? అనుకోకపోతే ఈరోజు చెప్పు, ప్రభువా నువ్వు విడిపించావు, కానీ నేను ఆ బ్యాంక్ మేనేజర్కి మతి చలించినట్లుగానే నన్ను నీతిమంతుడుగా చేస్తే నన్ను చలించి పాప పనులు చేస్తున్నా నిన్ను బాధ పెట్టానయ్యా, నన్ను క్షమించని ప్రభువుని ప్రార్థన చేద్దామా? రండి, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి ఎంతగా దుఃఖపరిచాం, పరిశుద్ధాత్మను ఎంత దుఃఖపరిచాం. ప్రభువా, ఎన్నిసార్లు ఇది నీ శరీరమని, ఇది నీ శరీరమని భావించక నేనెన్ని తప్పులు చేశాను.
దేవా, నాకు అర్థమవుతుంది, నేను ఎన్నిసార్లు నిన్ను కించపరిచానో అర్థమైంది, ఎన్నిసార్లు నిన్ను అవమానపరిచానో అర్థమైంది. ఈ శరీర ఇచ్చలకు, నేను పాప శరీర నియమాలకు లోబడిపోయానో నాకు అర్థమైంది. దేవా, నన్ను విడిపించిన దేవుడివి, నీవే జోక్యం చేసుకున్నావు. ఎవడు నన్ను విడిపించును అని అన్నాను. పాప మరణ నియమముల నుండి ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనం విడిపించి ఆధ్యాత్మిక విజయాన్ని ఇచ్చే ఆత్మ, ఆ ఆత్మ మీద ఆధారపడితే మనం విజయ బాటలోనికి వెళ్ళగలం. కానీ నిన్ను నువ్వు 11 సత్యాలను, విషయాలను, వాస్తవాలను నువ్వు గుర్తించావా? నా శరీరంలో ఏది మంచిది నివసింపదు, నేను అమ్మబడ్డాను, చెరపట్టబడ్డాను, దాసుడినైపోయాను. నువ్వు నన్ను విడిపించావు. విడిపించిన ఈ శరీరం నీ కోసమే ప్రభు అని ప్రభుకు చెప్తామా? ప్రేమగల తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు నాయనా. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 నుంచి 25 వరకున్న వచన భాగము ఆధ్యాత్మిక విజయానికి ఎంత ప్రాముఖ్యమైన వచన భాగమో మాకు అర్థమవుతుంది. మేము అది గ్రహించగలిగితే మేము ప్రార్థన చేయగలం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థనకు జవాబుగా 8వ అధ్యాయంలో పాప మరణ నియమము నుండి ఆత్మ విడిపించునని విడిపించావు. మీకు వందనాలు నాయన. ఈ దినమున ఒక్కొక్కరు కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా, ఇక జీవించువాడు నేను కాదు, ఈ శరీరము ఆయన ద్వారా అనుగ్రహింపబడింది, ఆయన కోరికే నేను జీవించాలనే ఆ తలంపు, ఆ మనస్సు, ఆ సమర్పణ ఒక్కొక్కరికి నీ దయచేయండి. మీరే మహిమ పొందమని, అందరి హృదయాలలో బలమైన పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని యేసు ప్రభువారి దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, వచ్చే ఆదివారం ప్రభు బల్ల ఉంటుంది. దయచేసి సహవాస ప్రార్థనకు హాజరు కావాలి. గూగుల్ మీట్లో చేరితే ప్రభు బల్ల వద్దకు చేరవద్దు. దయచేసి తప్పనిసరిగా సహవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రభు బల్ల వద్దకు సమీపించండి. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను. ఏదో అత్యవసర పరిస్థితి అని అనుకుంటే అది అవ్వచ్చు, కానీ ఇక్కడే ఉండి సహవాస ప్రార్థనలకు రాకపోతే ప్రభు బల్లెద్దుకు సమీపించవద్దు. మన హృదయాలు ప్రభుకిస్తే కానుకలు ప్రభుకు సమర్పించుకుందాం మనం. జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా కష్టములు
జీవితం సౌభాగ్య జీవితం నాకు పిల్లలకు ఎంతో ఆనందం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాఘనుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మేమంతా కూడా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మీ పాదముల చెంత చేరి
మీ వాక్యాన్ని వినడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మీ వర్తమానంతో మా హృదయాలు నింపారని విశ్వాసంతో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకనూ మేము లోతైన అనుభవంలోనికి, ఆధ్యాత్మిక విజయంలోనికి మేము నడుస్తూ ముందుకు సాగుతూ మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేయండి. ఈ శరీరాన్ని మీరు విడిపించారు. ఇది మీరు మాకు అనుగ్రహించిన ఈ శరీరం ద్వారా ఇది మీ సొత్తు. మిమ్మల్ని మహిమపరచడమే మాకు నేర్పించండి, సహాయం చేయండి. ప్రతిదినం కూడా పరిశుద్ధాత్మపై ఆధారపడుతూ జై జీవితాన్ని జీవించడానికి మీ కృప అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. అలాగే యూట్యూబ్లో కూడా వీక్షిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక బిడ్డలు దేవుని వాక్యము వింటూ ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు, బలపడుతూ ఉన్నారు. ఇంకా నాయన దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఈ స్థలంలో చేరిన ప్రతి బిడ్డ యొక్క అవసరతను మీరు తీర్చండి. ఏ అనారోగ్య పరిస్థితిలో, ఏ నాయన బాధలతో, ఏ చెప్పుకోలేని సమస్యలతో వచ్చారో అది మీకు తెలుసును. ప్రతి అవసరతను, ప్రతి అక్కరను మీరు తీర్చండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. ప్రతి వ్యక్తితో కూడా మీరు మాట్లాడండి. లోతైన అనుభవంలోనికి ఇంకనూ మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఈ స్థలంలో చేరిన ప్రతి బిడ్డను కూడా వారందరినీ కూడా బలపరచండి. ఈ వారంలో జరుగుతున్న పరిచయను దీవెనకరంగా చేయండి. మేమందరం కూడా యోగ్యంగా ప్రభు బల్లెద్దకు మేము సమీపించడానికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. వెళ్తుండగా మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ స్వస్థత, మీ దీవెన ప్రతి ఒక్కరికి దయచేయండి. నిర్లక్ష్యం, అలక్ష్యంతో ఉన్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి. ఆగిపోయేవాడు జారిపోయేవాడని వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడారని విశ్వాసంతో వందనాలు చెల్లిస్తూ మీ బలిష్టమైన హస్తాలకు మమ్మల్ని మేము పూర్తిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక ఆదరణ, సహవాసము ఈ స్థలంలో చేరి ప్రార్థించి సమర్పించుకున్న బిడ్డలకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం గుల్మా మీద